అదృష్టం అంటే శివశంకర్దే. పెళ్లి జరిగిందేమో నాగలక్ష్మితో, శోభనం జరిగేది నందినితో. పార్వతి, ఈ రోజు నేను వేసుకున్న ఈ వేషానికి, ఈ ఇంట్లో జరిగే సన్నివేశానికి పోలిక బ్రహ్మాండంగా ఉంది. నువ్వు పార్వతివి కదా, నీకు తోడుగా ఒక్క గంగను తెచ్చాననుకో, సూపర్ గా ఉంటది. అలాగే స్వామి, అటులనే కానిండు. అవ్వబాబా, ఎవరక్కడ? దానిని తీసుకురండు. ఏ పార్వతి, గంగను పాత్రలో తెచ్చావా? అయ్యో, శివశంకరు, నీకే ఇద్దరు అనుకున్నావా? నాకు ఇద్దరేనో. ఇదిగో పార్వతి. అర్ధరాత్రి గొడవ జరుగుతుంటే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ ఈ ముగ్గురు పాపం ఈ ముసలావిని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ముసలిదానికి మొదటి నుంచి కూతుళ్ళు అంటేనే ప్రేమ. మా కొంపలో తింటుంది, సొమ్ము తీసుకెళ్లి కూతురికి ఇస్తుంది. అందుకే ముగ్గురం కలిసి చంపేయాలనుకున్నాం. అమ్మా, నేనుండగా నీకెందుకమ్మా దిగులు? నేను నీ బిడ్డలాంటి వాణ్ణి. తల్లికి కూతుళ్ళైనా కొడుకులైనా అందరూ ఒకటే. మా ఆయన పోయాక 6 ఎకరాల పొలం వచ్చింది, బంగారం కూడా కాస్తొచ్చింది. అన్ని వీళ్ళకే ఇచ్చాను. మా ఆయన తద్దినం కోసం డబ్బులు కొంచెం దాచిపెట్టుకున్నాను. అయ్యి ఏళ్లే లాక్కున్నారు. పోయినే డబ్బు లేక ఆయన తద్దినం కూడా పెట్టలేదు. కూలీ నాలి పనిచేసి కూస్తో కాస్తో కూడబెట్టుకున్నాను. అయ్యి ఇయ్యమని హింస పెడుతున్నారు బాబు గారు. నేనివ్వనంటే ముగ్గురు కలిసి నన్ను చంపడానికి వచ్చారు. పర్లేదులే, ఎంతైనా వాళ్ళు నా కొడుకులేగా బాబుగారు. ఇవాళ కాకున్నా రేపైనా నేను చావాల్సిందానేగా. పాపం తెలియక ఏదో తొందరపడ్డారు. వాళ్ళేం చేయకండి బాబుగారు, వాళ్ళేం చేయకండి బాబుగారు. వెనకటికో తల్లికో కొడుకున్నాడు. కొడుకంటే ఆ తల్లికి ప్రాణం. కొడుక్కి పెళ్లి చేయాలని, మనవళ్ళనెత్తుకు ఆడించాలని ఆ తల్లి ఎన్నో ఆశలు పెంచుకుంది. కాని ఆ కొడుకు వ్యసనపరులైన స్నేహితుల కారణంగా ఒక వేశ్య వలలో చిక్కుకున్నాడు. ఏమిటలా ఉన్నావు? మిమ్మల్ని వదిలి వెళ్తున్నానుగా, అందుకో. ఏమైంది? అదా, నేను వ్యాధిగ్రస్తురాల్ని. అది నయం కావాలంటే బతికున్న మనిషి గుండె కావాలి. ఆ రక్తమాంసాల్ని నా ఒంటికి రాసుకుంటే తగ్గుతుంది. అంతే కదా, నా గుండెల్ని తీసుకో. మీరే లేనప్పుడు నేనెవరి కోసం బతకాలి? మరి ఏం చేయమంటావు? నేనొక సలహా ఇస్తాను, వింటారా? తప్పకుండా వింటానని మాట ఇవ్వండి. ఏమీ లేదు, మీ అమ్మగారికి వయసు అయిపోయింది కదా. మీకు వయసు అయిపోయిన అమ్మ కావాలో, వయసులో ఉన్న నేను కావాలో మీరే నిర్ణయించుకోండి. ఆ వేశ్య మీదున్న వ్యామోహంతో వాడు నమ్మాడు. తల్లి నిద్రపోతున్నప్పుడు ఏమిటి బాబు, కింద పడ్డా? రక్తం కారుతోంది. నేను నిన్ను హత్య చేసి నీ గుండెని తీసుకువెళుతూ ఉంటే నాకు రక్తం కారుతోందని నువ్వు బాధపడుతున్నావా? నువ్వే నా గుండెవే. ఆ గుండెలో ఉంది నువ్వే బాబు. నేను చచ్చినా పర్వాలేదు, నువ్వు క్షేమంగా ఉండాలి బాబు. విన్నారుగా తల్లి మనసు ఎటువంటిదో. ఈ ప్రపంచంలో తల్లిని చంపే కొడుకుండొచ్చు, కొడుకును చంపే తల్లుండదు. కన్న తల్లి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించడం మహాపాపం.
ఈ తల్లికి కొడుకుల మీదున్న ప్రేమ కోసం నేను సానుభూతి చూపిస్తే న్యాయానికి అన్యాయం చేసిన వాణ్ణవుతాను. అందువల్ల ఇలాంటి అపరాధం ఇక ముందు ఎవ్వరూ చేయకూడదని హెచ్చరిస్తూ ఈ ముగ్గురికి తలలు గొరిగి గాడిద మీదెక్కించి ఊరంతా ఊరేగించాల్సిందిగా తీర్పిస్తున్నాను. ఏయ్, నా గదిలోకి ఎందుకు వచ్చావు? ఓ, ఏదైనా పెట్టి నన్ను చంపాలనా? అచ్చో, నేనెంతో మంది ఆడవాళ్ళని చూశాను, కానీ నీలాంటి ఆడదాన్ని మాత్రం చూడలేదు. పెళ్ళైందని తెలిసి కూడా బావా బావా అంటూ సిగ్గు లేకుండా వచ్చి మీద పడుతున్నావు. ఛీ, నీకు సిగ్గు శరం మానం మర్యాద ఏమీ లేవా? ఎటువంటి ఆడదైనా ఏ విషయంలోనైనా భాగం అడుగుతుందేమో, కానీ ఇంకొకరి భర్తని సరదా కూడా భాగం అడగదు, అడగకూడదు కూడా, తెలుసా? రేపు నువ్వు పెళ్లి చేసుకుని కాపురం చేస్తుండగా మరో ఆరు వచ్చి నీ భర్తను అడిగిందనుకో, నువ్వేం చేస్తావు? కత్తికో కండగా నరుకుతాను. ఆహా, ఆ పని నేను చేయలేననుకుంటున్నావా? అవును, నీకింకా పెళ్లే కాలేదు, నువ్వే అలా అన్నావంటే నేను పెళ్ళయి భర్తతో కాపురం చేస్తున్న దాన్ని నేను ఊరుకుంటానా? చంపేస్తాను. నన్ను చంపడానికి నువ్వు బతుకుంటేగా. అంటే నువ్వు నన్ను చంపుతావా? నేను నీకేం ద్రోహం చేశాను? నీకేం అన్యాయం చేశాను? ఎందుకు నన్ను ఇలా సాధిస్తున్నావు? అవును, నువ్వు నన్ను చంపాలని విషం పెట్టావు, కానీ ఆ విషం తిని నా చిలక చనిపోయింది. ఏయ్, ఒకవేళ నువ్వు నన్ను చంపితే నిన్ను వదిలిపెడతాననుకోకు, దయ్యమై పట్టుకుంటాను. ఆయన్ని నిన్ను చస్తే కలవని. అక్క, అక్క, ఎవరా నీకు అక్క? అక్కకెవరైనా ద్రోహం చేస్తారా? నీకు ద్రోహం జరగకూడదనే నేను ఇలా చేశాను. అంటే ఏ పాపం ఎరగ నువ్వు అన్యాయంగా బలి కాకూడదన్న ఉద్దేశంతోనే నేను ఈ విధంగా చేశాను. ఏమిటి నువ్వు అనేది? నాకేం అర్థం కావట్లేదు. నేను నీకు చెప్పే విషయం ప్రాణాలతో నేనున్నంత వరకు ఎవరికీ చెప్పనని నా మీద నువ్వు ప్రమాణం చేయి. నాకు బావంటే ప్రాణం. నేను బావను ప్రేమించింది నిజం. అయితే బావ నిన్ను ప్రేమించాడని తెలిసిన మరుక్షణమే ఆ ఆశ వదులుకున్నాను. బావ విషపురుషుడు. బావా కలుసుకోవడం జరిగితే నువ్వు బతకవు. నీకింకా నా మీద నమ్మకం కలకపోతే నీ ముద్దుల చిలక ప్రాణం తీసి నీ పండు తిని నేను నీ ముందే నా ప్రాణాలు తీసుకుంటాను. వద్దు నందిని, వద్దు. అక్క, బావ దేవుడు లాంటివాడు, ఈ ఊరికి ధర్మాధికారి, అందరి మేలు కోరేవాడు, చెడు కల్లో కూడా తలవనివాడు. అలాంటి దేవుడు హంతకుడు కాకూడదు. అక్క, నువ్వు చావకూడదక్క, నువ్వు చావకూడదు. నందిని, నీ మనసు అర్థం చేసుకోలేక నిన్నెంతో బాధ పెట్టాను. నన్ను క్షమించమ్మా. అక్క, బావస్తున్నాడు. చేసిన ప్రమాణం మర్చిపోకు. మనుషులెంత చెడిపోయారు. 9 నెలలు మోసి కని పెంచిన తల్లికి పట్టడన్నం పెట్టడానికి ఏడుస్తున్నారు. నాకొచ్చిన కోపానికి ఆ ముగ్గురు కొడుకుల్ని చంపేద్దామనుకున్నాను, కానీ ఏం చేయను. ఇదిగో ఈ స్థానంలో కూర్చున్నాను. ఎవరికైనా అన్యాయం చేయొచ్చు, కానీ తల్లికి అన్యాయం చేయడానికి మనసులా వస్తుంది. నీ పొద్దున్నే లేచి దేవుడికి నమస్కారం చేయను, నా తల్లికి నమస్కరిస్తాను. నా తల్లి నాకు దేవత. నాగలక్ష్మి, నేను చాలా అదృష్టవంతుణ్ణి. మా అమ్మ చూపించే ప్రేమ ఈ ప్రపంచంలో నాకెవ్వరూ చూపించలేరు. అమ్మ మమకారానికి నేను దాసుణ్ణి. మీ అమ్మగారి మీద మీకెంత ప్రేమ ఉంది. ఆవిడ కోరిక మనం నెరవేర్చట్లేదు.
ఏమంటున్నావు? నాకే అర్థం కాలేదు. అదే మీ అమ్మగారు ఆడుకోవడానికి ఉమ్, మరేమీ లేదు. ఉమ్. ఉమ్? ఏంటి? ఒక ముద్దల మనవాడు కావాలి. ఊరి విషయాలు ఆలోచిస్తూ నీ విషయం మర్చిపోయాను. గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఉమ్, ఇంట్లో ఉన్న దేవుణ్ణి కాదని గుళ్ళో ఉన్న దేవుడి కోరికలు తీరుస్తానంటావు. ఈ పతి దేవుడి ముచ్చట తీరిస్తేనే నీకు కువా కువా కలిగేది. నిజమేనండి, నేనే మర్చిపోయాను. మంచి భర్త దొరికితే వారితో కలిసొచ్చి 101 కొబ్బరికాయలు కొడతానని ఆ తల్లికి మొక్కుకున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ దేవత నా తల్లి నాగమ్మనే మర్చిపోయాను. ఇవాళిద్దరం వెళ్ళి ఆ మొక్కు తెచ్చుకొద్దామండి. ఏమండి? అమ్మగారు రా. గరుడా, వెళ్ళు. నాగసుందరి, నిన్ను నేను వదలను.